ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. చదువుకున్న వారు, మీరు ఒక టీచర్గా పనిచేసిన వాళ్ళు, మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే బాధాకరం అనిపించింది. నెల్లూరు నగరానికి మిమ్మల్ని రెండోసారి మీరు మంత్రిగా ఉన్నారు మన జిల్లా నుంచి. ఈ నగరంలో హైయెస్ట్ మెజారిటీతో కూడా గెలిచినారు. చదువుకున్న వాళ్ళు, మేధావులు నెల్లూరులో ఉన్నారు. మరి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఒకసారి నేను కూడా వినిపిస్తాను. దానికి ముందు ఒక మాట అది చెప్తా ఉన్నాం. మేము ప్రజల తరపున జవాబుదారీగా ఉండమని మాత్రమే కోరుకుంటా ఉన్నామే కానీ ఇష్టారాజ్యంగా, విచ్చలవిడితనంగా మీరు ప్రజల నుంచి, పేదల నుంచి ట్యాక్సుల రూపంలో మీ ఇష్టారాజ్యంగా మీరు పంచి పెడతారంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు. మీరు కేసులు పెడతానంటున్నారు, బెదిరిస్తారు, ఇంకోసారి మాట్లాడితే అట్ట చేస్తూ ఉంటారు, ఇట్ట చేస్తూ ఉంటారు. ప్రజల కోసం పోరాడడానికి కానీ, ప్రజల పక్షాన మాట్లాడడానికి కానీ దేనికైనా సిద్ధమని నారాయణ గారికి కానీ, నారాయణ గారు ఎవరితో మాట్లాడిస్తున్నారో వారందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి వాటన్నిటికీ కూడా ఆలోచించి వెనకడుగు వేసేదైతే ఎటువంటి పరిస్థితిలో ఉండదు.